జిల్లా ప్రాజెక్టులపై ఎన్డీఎస్సీ అనుబాంబు లాంటి నివేదికను ఇచ్చింది. ఈ 3 బ్యారేజీలు పనికిరావని చెప్పాకనే చెప్పింది. డ్యాం పునాదుల కింద మట్టి కొట్టుకుపోయి పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్సీ తన నివేదికలో పేర్కొంది. ఎన్డీఎస్సీ నివేదిక సారాంశం మొత్తం ఈ 3 బ్యారేజీలు పనికిరావని తేల్చింది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన 1,35,000 కోట్ల రూపాయలు వృధాగా గోదావరి నదిలో పోసినట్లు అయిందని ఎన్డీఎస్సీ నివేదిక సారాంశం స్పష్టం చేసింది. మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ప్రాజెక్టులపై ఎన్డీఎస్సీ అనుబాంబు లాంటి నివేదికనిచ్చింది. ఈ 3 బ్యారేజీలు పనికిరావని చెప్పకనే చెప్పింది. డ్యాం పునాదులు కింద మట్టి కొట్టుకుపోయి పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్సీ తన నివేదికలో పేర్కొంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఈ బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ పలుసార్లు అధ్యయనం చేయడం జరిగింది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కోరిందో దానికి సంబంధించి అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానంగా ఉన్నటువంటి ఈ 3 బ్యారేజీలకు సంబంధించి వాటి మనుగడపై ఎన్డీఎస్ఏ పలు దఫాలుగా అక్కడ దీన్ని చూడడం జరిగింది, అక్కడ పరీక్షించడం జరిగింది. పరీక్షించిన తర్వాత చాలా కీలక అంశాలు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరంకి సంబంధించి ఇటు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతుంది. అక్కడ ఇప్పటికే టెక్నికల్గా అక్కడ నాణ్యత లోపం ఉందని చెప్పి ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇప్పుడు కీలకంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా ఉన్నటువంటి ఈ 3 బరాజుల్లో మేడిగడ్డకు సంబంధించినటువంటి బరాజులో 7వ బ్లాక్ సంబంధించి అక్కడ పిల్లలు కుంగడం అప్పట్లో ఇది తీవ్ర దుమారం రేకిందని చెప్పవచ్చు. అక్కడ సంబంధించి అసలు ఈ ప్రాజెక్టు మనుగడ ఏంటి అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎందుకంటే దాదాపు 1,00,000 కోట్ల పైచీలకు వ్యయంతో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు ఈ బరాజులో కనుక నీటి నిల్వలు ఇక్కడ నుంచి పంపింగ్ కనుక జరగకపోతే మీదిన ఎగువ ఉన్నటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కావచ్చు, ఏదైతే వాటర్ సోర్స్ కోసం ఉన్నటువంటి రిజర్వాయర్లు కావచ్చు, వాటిని నింపేందుకు ఆస్కారం లేదు. ఎందుకంటే నీటి నిల్వ అనేది ఉండదనేది ప్రధానంగా ఇరిగేషన్ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ నిన్న ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత డైరెక్ట్ ఎవరైతే ఎన్డీఎస్ఏ చీఫ్ అనిల్ జైన్ ఉన్నారో నిన్న చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్కి ఆయన దీనికి సంబంధించి రిపోర్టు మెయిల్ చేశారు. మెయిల్ చేసిన దాంట్లో పలు కీలక విషయాలు వెల్లడించడం జరిగింది. ఇప్పుడు ఆ మేడిగడ్డకు సంబంధించి ఏదైతే ఉందో అక్కడ పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడి ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ర్యాఫ్ట్ కరెక్ట్ లేకపోవడం వల్ల ఆ కింది భాగాన్ని పట్టించుకోకపోవడం వల్ల అక్కడ నిర్లక్ష్యం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపించింది. నాణ్యత లోపం ఉంది. దీన్ని సీక్వెంట్ ఫైల్స్ అసలు లేదని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యంతో పాటుగా ఆ ఫీల్డ్ ఇంజనీర్ల నిర్లక్ష్యాన్ని కూడా ఆ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి కనిపించింది. మెయిన్గా అక్కడ ఇప్పుడు అది పనికి వస్తుంది 7వ బ్లాక్ను పూర్తిగా తొలగించాల్సిందే అనేది మెన్షన్ చేశారు. ఒకవేళ 7వ బ్లాక్ కనుక పూర్తిగా తొలగిస్తే ఆ ప్రాజెక్టు ఆ బ్యారేజ్కి సంబంధించి దాని అంటే ఎంత మేరకు తట్టుకుంటుంది వరదన అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ లోపభూయిష్టంగా ఉంది అక్కడ. ఇటు మేడిగడ్డ చూసుకున్నట్టయితే మేడిగడ్డలో వాటిని తొలగించాల్సిందే. ఇంకా పెద్ద మొత్తంలో కింద ప్రాజెక్ట్ బ్యారేజ్ ఏదైతే ఉందో దాని కింద పెద్ద రంధ్రాలు ఏర్పడ్డాయి అనేది మెయిన్గా ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో పేర్కొంది. అంటే ఇటు మేడిగడ్డ కుంగింది, అది దాని మీద రిపోర్ట్ వచ్చింది. దాంతో పాటుగా అన్నారంలో లీకేజీలు వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ సుందిల్ల బ్యారేజ్లో కూడా లీకేజీలు వచ్చిన పరిస్థితి కనిపించింది. అంటే ఈ సీక్వెంట్ ఫైల్స్ ఏదైతే ఉంటుందో దాని కటాఫ్లో నాణ్యత లేకపోవడం వల్ల ఈ నీరు అనేది లీక్ అయిందనేది ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ప్రధానంగా పేర్కొన్నారు. ఈ సీక్వెంట్ ఫైల్స్ అనేది అంటే వాటర్ లీకేజ్ కాకుండా ప్రాజెక్టు నిర్మించేటప్పుడు ఏదైతే ర్యాఫ్ట్ ఉంటుందో అది మిగతా భాగంలో ఎప్పటికప్పుడు ఇంజనీర్ల పర్యవేక్షణ ఉంటుంది. ఏ స్థాయి నుంచి మిగతా వీళ్ళు కావచ్చు ఫీల్డ్ విజిట్ చేస్తుంటారు ఎప్పటికప్పుడు. అంటే ఆ ప్రాంతంలో ఒక నది మీద ఎప్పుడు 3-4 నెలల పాటు అంటే వరద వచ్చినప్పుడు గోదావరి నది మీద ఆ ఫ్లో ఉంటుంది. దాదాపు రోజుకు అంటే ఒక ఎట్ ఏ టైం ఒక 2 నుంచి 3 లక్షల వాటర్ ఫ్లో ఉంటుంది. ఆ వాటర్ ఫ్లోను
తట్టుకునే విధంగా ఈ బ్యారేజ్లు ఉండాలి కాబట్టి ఆ ప్రమాణాలతో నిర్మించారా లేదంటే ఆ మేరకు నిర్మించలేదనే ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ప్రధానంగా పేర్కొన్న పరిస్థితి ఉంది. అయితే ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఇటు కాళేశ్వరం కమిషన్కు రిపోర్టు వెళ్ళనుంది. ఈ రిపోర్టు మేరకు కాళేశ్వరం కమిషన్ కూడా సీరియస్గా యాక్షన్ అంటే దీని మీద రియాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇంజనీర్ల అలసత్వంతో పాటు అప్పటి పాలకులకు సంబంధించి అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్, వీరికి మెయిన్గా ఇటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటు వారికి పొలిటికల్గా నోటీసులు ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికైతే అంటే మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వానికి అందింది, ఇప్పటి నుంచి కమిషన్కి ఇవ్వాలి. ఎందుకంటే కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి ఇష్యూని అయితే కమిషన్ ఈ ఎన్డీఎస్ఏ రిపోర్టు బేస్ చేసుకొని అయితే ఇప్పుడు మెయిన్గా ఇక్కడ ఒక అంశాన్ని ప్రస్తావించుకోవాల్సింది, గతంలో తమిళనాడుగా సీఎంగా పనిచేసినటువంటి దివంగత జయలలిత విషయంలో అప్పుడు విచారణ కమిషన్లు కావచ్చు ఎలా అవలంబించే ఆ మేరకు ఇక్కడ దాని తీవ్రత మేరకు ఇక్కడ కూడా ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాలంటే ఎలాంటి నిబంధనలు ఉంటాయి అనే దాని మీద అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో వీటన్నిటిని కమిషన్ అయితే పరిశీలిస్తే ఇప్పటికీ మన ఉన్న ప్రాంతానికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చారు. కొద్దిసేపట్లో వారిని అడిగి మరికొన్ని వివరాలు అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ శ్రీకాంత్.